ఇది మా చేలో విలవేలిపోయినటువంటి కంబాలమ్మ తల్లిని మా చేలో 30 సంవత్సరాలుగా మేము పూజించుకుంటున్నాం. ఈ తల్లి ఆశీస్సులతో నాకు వ్యవసాయం, పాడి పంట అంతా ఏ రకమైన లోటు లేకుండా చక్కగా ఉంది. ప్రతి శుక్రవారం నేను చేలోకి రాగానే అమ్మవారికి పూజ చేసి ఇలాగా ఆవిడ ఆశీస్సులు తీసుకుని తర్వాత నా వ్యవసాయ పని మొదలు పెడతాం. ఇది నా చేలో ఉన్నటువంటి పెద్ద మామిడి వృక్షం. ఈ చెట్టు కిందే అమ్మవారు వెలిచారు. నేను వ్యవసాయం ఇది గతంలో వరి, మొక్కజొన్న, వేడిశనగ అనేక రకాల వ్యవసాయం చేసి చాలా వరకు ఇబ్బంది పడ్డాను. తర్వాత నేను పామాయిల్ మీదకి వెళ్ళటం జరిగింది. ఈ పామాయిల్ తోట రైతుకి చాలా లాభసాటిగా ఉంది. ఎందుకంటే ఈ పామాయిల్ అన్నది మనం అటు గవర్నమెంట్ కొనాలని కానీ లేదా ఇటు ఎవరన్నా మీడియేటర్ కొనాలన్న భయం లేదు మనకి. ఎందుకంటే ఈ పామాయిల్ మొక్క ఇచ్చినప్పుడు ఫ్యాక్టరీ వారు ఇస్తారు. అలాగే ఈ పామాయిల్ మనకి కటింగ్కి వచ్చినప్పుడు కూడా మనం చక్కగా ఒక ఇద్దరు మనుషులు ఉంటే ఒక మనిషి పడితే ఇద్దరు మనుషులు మనకి లోడ్ చేసేసి దీన్ని మనం ట్రాక్టర్కో లేకపోతే వ్యాన్కో లోడ్ చేసుకుని వాళ్ళ కాటా ఎక్కడైతే ఉందో మనం ఆ కాటా గడికి తోలేస్తాం. తోలేసిన మనకి 10-12 రోజుల్లో మన అకౌంట్లో అమౌంట్ పడుతుంది. ఇది అంటే ఏ రకమైన మధ్యవర్తం లేకుండా మన పంట మనం సక్రంగా మనం అమ్ముకునే వెసులుబాటు దొరుకుతుంది. రైతుకు కూడా ఇబ్బంది లేనిది, వర్షం వచ్చినా ఎండ వచ్చినా ఇది పోతుందన్న భయం లేదు. నేను ఫస్ట్లో కొంత పామాయిల్ వేసిన తర్వాత నాకు అన్ని విధాలా లాభసాటిగా ఉంది. మనం అన్నిట్లో డబ్బులు విధంగా కానీ అటు పని విధంగా కానీ పెద్దగా కష్టపడవలసిన పని లేకుండా, వర్షం వచ్చిందని టెన్షన్ లేదు మనకి పామాయిల్ తోటతో, ఎండ కాసిందని ఇబ్బంది లేదు, చక్కగా ఆదాయం వస్తుంది. ఇది పామాయిల్ నాకు ఎకరానికి ఖర్చులు పోను 1 లక్ష రూపాయలు ఖచ్చితంగా మిగులుతుంది. కాబట్టి రైతు సోదరులు ఆలోచించి వరి, మొక్కజొన్న లేకపోతే ఇతర పంటలు వేసి ఇబ్బంది పడకుండా ఒక 10 ఎకరాలు ఉంటే ముందుగా మీరు ఒక 5 ఎకరాలు ఈ పామాయిల్ తోట వేసుకున్నట్టయితే మీకు మన పిల్లలు, ఎందుకంటే ఇది మనకి నెలకి 2-3 సార్లు వస్తుంది కాబట్టి మనకి డబ్బులకి ఇబ్బంది లేకుండా మనకి రొటేషన్ ఉంటుంది. దానివల్ల మనకి ఆర్థికంగా కూడా ఇబ్బందులు ఉండదు. ఎందుకంటే వ్యవసాయం అంటే ఇప్పుడు వరి అయితే ఇప్పుడు 6 నెలలకో 3 నెలలకు ఒకసారి వస్తుంది. అదే పామాయిల్ అయితే మనకి నెలకు 2-3 సార్లు మన అకౌంట్లో ఎంతో కొంత అమౌంట్ పడుద్ది. గతంలో నేను కొంత వేసాను, తర్వాత బాగుంది. ఇది మొత్తం 10 ఎకరాల ల్యాండ్ నాది. ఇప్పుడు తర్వాత ఉన్న చిన్నది కూడా మళ్ళీ 2 సంవత్సరాలు అవుతుంది, మళ్ళీ వేరేది కూడా మొక్క పెట్టాను. అది కూడా ఇప్పుడు బాగానే ఉంది. కాబట్టి రైతులు లాభసాటిగా ఉండి వ్యవసాయం చేసుకుంటే మనం ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా, ఇప్పుడు మనం ఇబ్బంది పడితే మన పిల్లల చదువు, మన సంసారం అంతా కూడా ఇబ్బంది పడవలసి వస్తుంది. కాబట్టి రైతులు ఆలోచించి పామాయిల్ ఇవాళ కేజీకి 24 రూపాయలు చొప్పున, టన్నుకి 24,000 రూపాయలు మనకి ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి పామాయిల్ లాభసాటిగా ఉంది. కాబట్టి రైతులందరూ ఈ పామాయిల్ మీదకి వచ్చినట్టయితే ఆర్థికంగా ఇబ్బంది లేకుండా చక్కటి లాభాలతో ప్రతి నెల మనకి డబ్బులకి ఇబ్బంది లేకుండా కొంత మనకి అవకాశం ఉంది. కాబట్టి పామాయిల్ మీదకి వచ్చినట్టయితే అందరికీ లాభసాటిగా ఉంటుంది. నేను ఇదే వ్యవసాయం చేస్తున్నాను. అలాగే కంబాలమ్మ తల్లి, ఇది పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్ల మండలం కౌతంగుంట శివారు గ్రామంలో ఉంది నా పొలం. దయచేసి రైతు సోదరులందరూ గమనించి
ఈ పామాయిల్ మీదకి వచ్చినట్టయితే మీరు ఇది లాభసాటిమైన పంట కాబట్టి మీరు అందరూ ఆలోచించి, ఇది పెద్ద చెట్టు, మామిడి చెట్టు ఇది. మా కంబాలం తల్లి వెలవేల్పు ఈ చెట్టు కిందే ఉంది అమ్మవారు. నేను ప్రతి శుక్రవారం అమ్మవారికి చక్కగా ఇలా పూజ చేసుకుని నా పని మొదలు పెడతాను. అలాగే ఈ అమ్మవారు మరి రైతు సోదరులకి, అలాగే మా మారుతి క్రియేషన్ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి, మన అందరికీ కూడా అష్టైశ్వర్యాలు, సుఖ సంతోషాలు ప్రసాదించాలని కోరుకుంటూ, రైతు సోదరులు ఆలోచించి మరి పామాయిల్ మీద దృష్టి పెట్టినట్టయితే రైతులకు లాభసాగమైన పంట ఇది. మీరు ఆలోచించి రైతులందరూ ఈ పామాయిల్ని చేసుకున్నట్టయితే మనకి ఆర్థికంగా ఇబ్బందులు తగ్గుతాయి. కాబట్టి రైతులు ఈ పంట మీద ఎక్కువ దృష్టి పెట్టాలి. ఈ పామాయిల్ వేసిన తర్వాత నాకు డబ్బులకి ఇబ్బంది లేదు. మనతో పాటు మనం ఒక 10 ఎకరాలు ఉందంటే ఒక 20 మందికి మనం పని కల్పిస్తున్నాం. అన్ని రకాలుగా రైతుకి చాలా ఆదాయం ఇచ్చే పంటగా మరి పామాయిల్ ఇవాళ ఉంది. కాబట్టి రైతులందరూ ఈ పామాయిల్కి ఒక 10 ఎకరాలు ఉంటే ఒక 5 ఎకరాలు వేసుకున్నట్టయితే రైతులకి చక్కగా లాభదాయకంగా ఉంటుంది. మనకి కూడా ఆర్థికంగా కొద్దిగా ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఎందుకనంటే వేరే వ్యవసాయానికి మనకి నెల నెల అమౌంట్ ఉండదు. కాబట్టి అదే పామాయిల్ అయితే మనకి ప్రతి నెల అమౌంట్ ఇబ్బంది ఉండదు. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి. బాయ్.